హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోషిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలి. సో ఇంకా మొన్న సండే అలా సరదాగా బయటకు వెళ్ళాము. ఇప్పుడు ఈ వ్లాగ్ ఎందుకంటే నాకు కూడా తెలీదు. ఎప్పటి నుంచో వ్లాగ్ చూద్దాం అనుకుంటున్నా. ఎవరు చూస్తారులే అని లైట్ తీసుకున్నా. బద్ధకం అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు వీడియో తీయడం, ఎడిటింగ్లు ఇవన్నీ పెద్ద పనులు. మనకి ఏదైనా ఈజీగా అయిపోవాలి, అంతే కదా. సరే ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా. బస్ స్టాండ్లో నేను వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. అంతలోపు ఫ్రేమ్లో అంకుల్ ఎంట్రీ ఇచ్చారు. సరే అని కెమెరా లెఫ్ట్కి తిప్పితే ఆంటీ వచ్చారు. అక్కడ ఉంటే ప్రతి ఫ్రేమ్లో ఒక్కరైనా కంపల్సరీ ఎంట్రీ ఇస్తారు, ఎందుకంటే అది నా రోడ్ కాదు కాబట్టి. సరే మరి ఇందిరానగర్ నుంచి 195W 195GRJ ఏ బస్ ఎక్కినా JNT దగ్గర ఆగుతుంది. ఆబ్వియస్లీ లాస్ట్ స్టాప్. బస్ ఎక్కేసాం. లక్కీలీ సీట్ దొరికింది, లేకపోతే యూజువల్లీ స్టాండింగ్లోనే వెళ్ళాలి. హైదరాబాద్ బస్ జర్నీ అంటే ట్రాఫిక్ రష్, కానీ ఇక్కడ దొరికిన సీట్ ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తోంది. విండో నుండి చూస్తుంటే బర్డ్స్, ఫ్లైఓవర్స్, స్కై అండ్ ట్రీస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. జర్నీకి స్టార్టింగ్లో ఒక ఎనర్జీ వచ్చింది. బైక్స్, కార్స్ అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఒక సైడ్ నుంచి ట్రాఫిక్ హెక్టిక్గా ఉంటుంది, కానీ బస్ విండో నుండి చూస్తుంటే మూవీ సీన్లా అనిపిస్తుంది. అది డ్రైవ్ చేసే వాళ్ళకి కాదనుకోండి. ఇప్పుడు ఐక్యా దగ్గర పాస్ అవుతున్నాం. హైదరాబాద్లో ఐక్యా అంటే అందరికీ ఫేవరెట్ ప్లేస్. షాపింగ్కి మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక ఫుల్ డే ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ కోర్ట్, ఫర్నిచర్, డెకార్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. తర్వాత అండర్ గ్రౌండ్కి వచ్చేసాం ఉంటుంది. ఇదే రాయదుర్గ్ మెట్రో స్టేషన్. హైదరాబాద్లో చాలా బిజీగా ఉండే స్పాట్. అందరికీ ఫాస్ట్ ట్రావెల్ కోసం మెట్రో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒక సైడ్ KFC కనిపించింది. KFC చూడగానే ఆకలి మొదలైపోయింది. షాపింగ్ ట్రిప్కి ఫాస్ట్ ఫుడ్ వైబ్ పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు శిల్పారామం పాస్ అవుతున్నాం. హైదరాబాద్లో కల్చర్ అండ్ ట్రెడిషన్ని రిఫ్లెక్ట్ చేసే ప్లేస్ ఇది. హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్ట్ స్టాల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒక స్పెషల్ బ్లాగ్ ఇక్కడ డెఫినెట్గా చేస్తాను. అగైన్ ట్రాఫిక్. హైదరాబాద్ ట్రాఫిక్ అంటే ఒక పేషెన్స్ టెస్ట్లా ఉంటుంది. ఇప్పుడు హైవేలో బస్ వెళ్తుంది. ఈ హైవే, క్లైమేట్, ఈ బస్ నుంచి వ్యూ చాలా ప్రశాంతంగా ఉంది చూడడానికి. ఓకే, అదంతా కాదు, కానీ ఇప్పుడు మాది ఆంధ్ర. నేను తెలంగాణలో ఉంటున్నాం. ఇక్కడ ఫ్రీ బస్, ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్. కానీ నాకు ఆంధ్రాలో ఫ్రీ బస్తో పని ఉండదు, ఇక్కడ వాడడానికి పనికి రాదు. ఓకే, మన స్టాప్ వచ్చేసింది, దిగేద్దాం. ఇక్కడ నుండి రోడ్ క్రాస్ చేసి వెళ్తే KPHP స్ట్రీట్ మార్కెట్ వచ్చేస్తుంది. ఎస్, వీఆర్ ఫైనల్లీ హియర్, లెట్స్ గో. రైట్ సైడ్ అంతా మార్కెటే. KPHP స్ట్రీట్ షాపింగ్ అంటారు. ఫస్ట్ బ్రేక్ స్వీట్ కార్న్తో స్టార్ట్ చేసాం. మసాలా కొంచెం ఎక్కువ వేశారు, కానీ టేస్ట్ చాలా బాగుంది. KPHP స్ట్రీట్ మార్కెట్లో స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం మసాలా స్వీట్ కార్న్ అంటే? తరువాత షాపింగ్ స్టార్ట్ చేసాం. ఇందులో మనకి అన్నీ దొరికేస్తాయి అని చెప్పలేను, కానీ మ్యాక్స్ దొరికేస్తాయి. ఇప్పుడు వింటర్ కాబట్టి స్వెట్ షర్ట్స్ మనకి మోస్ట్లీ 200 to 300 లోపు దొరికేస్తాయి. స్వెట్ షర్ట్స్, ఫ్రాక్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఈ చైన్స్ చూస్తుంటే నాకు గార్పాకి వెళ్ళాలనిపిస్తుంది, కానీ మన దగ్గర అవుట్ఫిట్ లేదంతే. హైదరాబాద్ మార్కెట్లో ఆప్షన్స్ చాలా ఎక్కువే ఉంటాయి. నెక్లెస్ చూసాం. 1200 నుండి 1300 రేంజ్లో ఉన్నాయి. బర్డ్ నెక్లెస్ చాలా అట్రాక్టివ్గా ఉంది, నాకు పర్సనలీ చాలా నచ్చింది కదా. తర్వాత డ్రెస్సెస్ చూసాం. స్టాల్స్లో కలెక్షన్స్ ఫుల్గా ఉన్నాయి. హైదరాబాద్లో ఫ్యాషన్కి ఆప్షన్స్ చాలా ఎక్కువ. స్ట్రీట్ మార్కెట్లో మనకి దొరకనివంటూ ఏమీ ఉండవు. డ్రెస్సెస్, స్వెట్ షర్ట్స్, చైన్స్, గ్లాసెస్, స్లిప్పర్స్, మేకప్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్, షూస్, ఫ్రాక్స్, టాప్స్, జీన్స్, దుపటాస్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, నెక్లెసెస్, నైట్ వేర్, బ్యాంగిల్స్, వాట్ నాట్. మనకి నచ్చాలంతే, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ యాక్సెసరీస్ కూడా చూసాం. స్లిప్పర్స్ నుండి షూస్, బ్యాగ్స్ నుండి బ్యాంగిల్స్ అన్నీ షైనీగా కనిపిస్తున్నాయి. మధ్యలో సడన్గా రెయిన్ స్టార్ట్ అయింది, కానీ ఎక్కువ వర్షం రాలేదు. సో షాపింగ్ కంటిన్యూ చేసాం. ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ తాగేసాం. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. షాపింగ్ టైర్డ్నెస్ అంతా తగ్గిపోయింది. ఓకే, మీకు ఇప్పుడు లైమ్ సోడా స్టోరీ చెప్తాను. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లెమన్ సోడా తాగాం. షుగర్ లెమన్ సోడా ఇచ్చారు, అంటే మేము చెప్పడం మర్చిపోయాం సాల్ట్ లెమన్ సోడా అని. మేము చూసుకోలేదు. కొంచెం ముందుకు వెళ్ళాక తాగితే అది షుగర్ లెమన్ సోడా. అస్సలు నచ్చలేదు. ఇంకా అది తాగాక నైట్ అంతా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, బస్లో కూర్చోలేకపోయాం. స్వీట్ కార్న్ కొంచెం ఉంచుకున్నాం తాగాక తిందామని, కానీ ఇంకా తాగలేక పాడేసాం. అది కూడా మా షాపింగ్ అంతా పూర్తయ్యాక బ్రేక్ ఇద్దామని లెమన్ సోడా తీసుకుంటే లాస్ట్కి అలా జరిగింది. అది ఇప్పటికీ మర్చిపోలేము.
తర్వాత హాట్ బజ్జీ ఎంజాయ్ చేసాము. రెయిన్తో కాంబో పర్ఫెక్ట్గా ఉంది. ఎండింగ్లో బెలూన్స్ కనిపించాయి, ఎస్థెటిక్గా ఉన్నాయి చూడటానికి కదా. షాపింగ్ కంప్లీట్ అయ్యాక బస్ స్టాప్కి వాక్ చేస్తూ వచ్చేసాం. కొంచెం టైర్డ్గా కానీ హ్యాపీగా. బస్ కోసం 5 minutes వెయిట్ చేసా. తర్వాత బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయా. లాస్ట్ క్లిప్స్ తీయడం మర్చిపోయా, కానీ జర్నీ చాలా మెమరబుల్గా ఉంది. ఇది నా ఫస్ట్ వ్లాగ్. చూసినందుకు థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బై బాయ్, లవ్ యూ.